విజయావకాశాల మీదన ఎంత మేరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఇది కూటమిగా మీ అందరి సమన్వయంతో విజయం అనుకుంటున్నారా? చంద్రబాబు గారి ఇమేజ్ వల్ల వచ్చేటటువంటి విజయం అనుకుంటున్నారా? లేకపోతే జగన్ మీద ద్వేషంతో వచ్చే విజయం అనుకుంటున్నారా? ఏమంటే జగన్ ఫస్ట్ విషయం ఏంటంటే జగన్ నచ్చకపోతే ఎవరికి వేయాలని చూసిన వెంటనే కూటమి, ఆ విషయం క్లియర్. జగన్ జరిగిందంటారు. జగన్ కి నచ్చని వాళ్ళు ఒక సెక్టర్ అండి, ఒక సెక్టర్. రెండోది ఏంటంటే కూటమి కట్టాక మాత్రం ఈ కూటమి యొక్క చాము ఖచ్చితంగా పెరిగింది. నేను ఇందాక స్టార్టింగ్ లో నేను చెప్పినట్టండి, మోడీ గారు మళ్ళా ప్రధాని అవుతారనేది గ్యారంటీ, ఇది నమ్మారు. పైన ప్రధాని ఆయన ఉండి కింద కూడా ఎన్డీఏ కూటమి ఉంటే పైనుంచి రావాలన్నా ఇక్కడ ఏమన్నా తేవాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ చెయ్యాలంటే ఆ పైన ఇచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ చేసేవాళ్ళు ఈయనను మాత్రం నమ్మారండి. నమ్మితేనే కూటమికి ఎంత క్రేజ్ వచ్చి దీని వెనకాల మాత్రం ప్రజలందరూ మద్దతుగా నిలిచారు. అది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్ సాయి గారు, అందులో డౌట్ లేదండి. నెక్స్ట్ ఇందాక ఈ వెంకటరెడ్డి గారు అన్నట్టు కొత్త ఓటర్స్ కి మాత్రం ఒక మాట చెప్పాలి సాయి గారు. మీ జగన్ ఇప్పుడు పవన్ గారి సభలకు వెళ్తే మాత్రం మీకు తెలుస్తుందండి అక్కడకున్న క్రేజో లేకపోతే అక్కడకున్న వైబ్రేషన్స్. అందరం మాత్రం అంటే అబ్బాయి అయ్యో పాత సినిమాలు పాత సినిమా పవన్ కళ్యాణ్ చెప్పాడు, రామ్ కుమార్ అంటే నేను స్వయంగా నేను కాకినాడ వచ్చినప్పుడు నేను స్వయంగా ఆయన పక్కన నిలబడి ఉన్నారు కదండి. మా పార్టీ కాదు, మా మిత్రుడే, కానీ ఈయన మాట్లాడుతుంటే ప్రజల నుంచి వచ్చే వైబ్రేషన్స్ కానీ రియాక్షన్స్ మాత్రం 100% వైబ్ అయితే ఉంది సాయి గారు. మీకు ఒక రకమైన వైబ్ మాత్రం 100% ఉంటది. పాత సినిమా వేరు, మళ్ళీ ఈవేళ కొత్త సినిమా రిలీజ్ అవుతే ఫ్రైడే మార్నింగ్ టికెట్ల కోసం ఎలా కొట్టుకుంటారో ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ కొత్తగా వచ్చే ఇది మాత్రం ఉంది మా సాయి గారు, అందులో మాత్రం డౌట్ లేదండి. సరే, ఆ వచ్చిన వాళ్ళందరినీ ఎలా ఛానలైజ్ చేసుకుని ఆ ఓటుకి తీసుకెళ్లాలి, మా వైపు తిప్పుకోవాలి ఓటింగ్ లోకి అనేది అది వేరే ప్రక్రియ. అది మాలాంటి వాళ్ళు చేసాము, టీడీపీ వాళ్ళు కూడా ఆ క్రేజ్ ను వాడుకున్నారు. ఎక్కడికన్నా వెళ్తే మాత్రం టీడీపీ కొంచెం ఏజ్ ఓల్డ్ పార్టీకి కింద ఈ యువరక్తం అంతా కూడా 100% ఉపయోగపడిందండి. మాలో ఉన్న లీడర్షిప్ ఎలాగైతే స్ట్రక్చర్డ్ లీడర్షిప్ కానీ జనసేనకు ఉన్న యువతకి ఓటింగ్ వేయించుకునే ఓటింగ్ మేనేజ్మెంట్ తెలిసిన టీడీపీకి ఉపయోగపడిందని మాత్రం నేను 100% చెప్పగలను సార్ గారు. రైట్, ఫైనల్ గా అయితే గెలుపు భారీగానే ఉందంటారు. ఏమండి భారీ అంటే నెంబర్స్ ఏంటో తెలియదు సాయి గారు. భారీ అనేసారు అనుకోండి, భారీ బడ్జెట్ భారీ స్థాయిలో అంటే తెలియదు. మేము నాకు చెప్పినట్టు మేము కాన్ఫిడెంట్ ఉన్నాం, గవర్నమెంట్ మేము ఫామ్ చేస్తామని కాన్ఫిడెన్స్ మాకు ఉంది. నెంబర్స్